ఇక్కడ వచ్చి అమృతాన్ని దేవతలు మందర పర్వతం బట్టి దేవతలు రాక్షసులు చిలుకుతున్న పర్వత ఘట్టం అన్నమాట. సో పైన వచ్చి వామనుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ అవతారాలు గుడిపైన చెక్కబడ్డాయి. సో ఇది వచ్చి అమ్మవారి ప్రాంగణము. ఇది వచ్చి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారి ప్రాంగణం అంతా శిల్పకళలతోటి నిండి ఉంది. సో స్వామివారి గోపురం అన్నమాట శ్రీ లక్ష్మీకాంత స్వామివారు. సో ఇక్కడ వచ్చి కృష్ణుడు చెట్టు మీద ఉన్నటువంటి ఘట్టము, మళ్ళీ శేషతల్పం మీద స్వామివారు ఉంటారనమాట. అలాంటి ఘట్టాలని ఇక్కడంతా చేశారు. ఇక్కడ వచ్చి ఈయన వచ్చి పరశురాముడు, అంటే దశావతారాలను కూడా ఇక్కడంతా చూపించారు. ఇక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఈశ్వరుడు, సరస్వతి మాత. ఇది వచ్చి స్వామివారికి అంటే స్వామివారిని రెడీ చేసేటటువంటి మండపం అన్నమాట. ఇంకపోతే రామావతారం, ఇవన్నీ దశావతారాల్లో భాగాలు. ఇక్కడ వచ్చి బలరాముడు, కృష్ణుడు, ఇదైతే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసేమో చెప్పండి, నాకైతే తెలీదు. కల్కి పురుషుడేమో బహుశా. సో గరుత్మంతుడు. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది శ్రీ లక్ష్మీకాంత స్వామి వారి విష్ణాలయం టెంపుల్ అన్నమాట. సో సర్వాంగ సుందరంగా ఇక్కడంతా చెక్కుంటారు. ఇక్కడ చూడండి స్వామివారు శేషతల్పం మీద, అమ్మవారు లక్ష్మి అంటే బ్రహ్మదేవుడు నాభిలో నుంచి ఉద్భవించి ఉంటాడు కదా, అలాంటి ఘట్టం అన్నమాట. ఇక్కడ పైన వచ్చి అంటే సుదర్శన చక్రము పైన. ఇక్కడ వచ్చి శంఖం, చక్రం, నామం. ఇదే అండి విష్ణాలయం టెంపుల్. ఇది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇదే విష్ణాలయం టెంపుల్ కావల్లో. చాలా చూడదగ్గ ప్రదేశం అన్నమాట, చూడదగ్గ టెంపుల్. చాలా మహిమాన్వితమైన స్వామి ఇక్కడ.